Yes, good evening, one and all. So, welcome back to our class. So, right now we are going to discuss about the preparation and the uses of bleaching powder. So, this bleaching powder concept will come under the topic of acids, bases, and salts from the chemistry. So, already in the previous video class session, we have discussed about the chlor alkali process. ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే ఏంటనేది మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో నేర్చుకున్నాం. అది ఆల్రెడీ మనం ఛానల్ లోపల అప్లోడ్ చేసాం. సో అది ఒకసారి మీరు ఫాలో అయితే సో దాని యొక్క కంటిన్యూషన్ అయినటువంటి ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ హౌ ద బ్లీచింగ్ పౌడర్ ఈస్ గోయింగ్ టు బి ప్రిపేర్ and after the preparation of bleaching powder and what are the uses of bleaching powder. So preparation and the uses of bleaching powder. So this is a topic which comes under acids, bases and salts. So first of all we need to know how the bleaching powder is going to be prepared. అసలు బ్లీచింగ్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో హౌ ద బ్లీచింగ్ పౌడర్ ఈస్ గోయింగ్ టు బి ప్రిపేర్. సో ఇది మనం ఈ బ్లీచింగ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డ్రై స్లేక్డ్ లైమ్. సో డ్రై స్లేక్డ్ లైమ్ యాజ్ అన్ ఇన్పుట్. సో డ్రై స్లేక్డ్ లైమ్ ని మనం CaOH ట్వైస్ అంటాం, అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఏమంటాం దీన్ని మనం? కాల్షియం హైడ్రాక్సైడ్, అంటే డ్రై స్లేక్డ్ లైమ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? డ్రై స్లేక్డ్ లైమ్. సో దీన్ని మనం తీసుకుని వీఆర్ గోయింగ్ టు react this dry liquid lime, that is nothing but CaOH twice with chlorine gas. దేంతో కలుపుతాం మనం? క్లోరిన్ గ్యాస్ తో మనం మిక్సప్ చేస్తాం అన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ దిస్ డ్రై స్లేక్డ్ లైమ్. దీన్ని ఏమంటాం మనం? డ్రై స్లేక్డ్ లైమ్. ఏమంటాం అండి? DRY డ్రై స్లేక్డ్, SLAKED స్లేక్డ్, LIME లైమ్. సో దిస్ డ్రై స్లేక్డ్ లైమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ CaOH twice, it should be రియాక్టెడ్ విత్ ద క్లోరిన్ గ్యాస్. Cl2 అంటే ఏంటంటే క్లోరిన్ గ్యాస్. సో ఎప్పుడైతే క్లోరిన్ గ్యాస్ తో డ్రై లిక్విడ్ లైమ్ ని రియాక్ట్ చేస్తామో మనకి CaCl2 అనేది మనకి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ గా మీరు అబ్జర్వ్ చేసి CaO అంటే CaOH ట్వైస్ CaO వరకు, అండ్ అలాగే ఇక్కడ Cl2 మిగిలింది. సో ఫైనల్ గా CaO Cl2 కింద ఫామ్ అవుతుంది అనమాట. ఏంటది? CaO Cl2 కింద ఫామ్ అయ్యి ఇంకా మనకి మిగిలిపోయింది ఓన్లీ హైడ్రోజన్ గ్యాస్ మిగులుతుంది అనమాట. సో వాట్ ఇస్ ద గ్యాస్ దట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ దెర్? హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ వాటర్. అంటే ఇంకొక మనకు ఆక్సిజన్ మిగులుతుంది కాబట్టి దట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ దేర్. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిక్విడ్ లైమ్ ఏదైతే ఉందో CaOH ట్వైస్, ఇట్ షుడ్ బి రియాక్టెడ్ విత్ ద క్లోరిన్ గ్యాస్ Cl2. Cl2 తో కలిసినప్పుడు దిస్ CaOCl2 విల్ బి ఫార్మ్డ్. ఇది ఎలా ఫామ్ అవుతుంది? CaOH ట్వైస్ లో CaO వరకు ఇక్కడ వరకు వచ్చేసి అండ్ ఇంకోటి Cl2 ఇక్కడ నుంచి ఫామ్ అవుతుంది. అంటే ఫైనల్ గా CaOCl2. దీన్ని మనం కాల్షియం ఆక్సీ డైక్లోరేట్ అంటాం. ఏమంటాం దాన్ని మనం? కాల్షియం ఆక్సీ డైక్లోరేట్ అంటాం. ఈ కాల్షియం ఆక్సీ డైక్లోరేట్ నే మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. ఏమంటాం దాన్ని మనం? దీన్నే మనం బ్లీచింగ్ పౌడర్. సో వాట్ డు యు కాల్ దిస్ వన్? బ్లీచింగ్ పౌడర్. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్ అంటే ఇది రాస్తాం. CaO అంటే CaOCl2. CaOCl2 is the formula for the bleaching powder. And finally, what is left over here means H2O is nothing but water. దీన్ని ఏమంటాం మనం? వాటర్. So finally, how the bleaching powder is prepared means bleaching powder is prepared by mixing dry liquid lime with chlorine gas, or the chlorine gas it should be passed over through the dry liquid lime. Dry liquid lime is nothing but CaOH twice, and it should be reacted with the chlorine gas so that it will form bleaching powder CaOCl2, and other product is nothing but water as the secondary output. So finally from this product CaOCl2 is called as a bleaching powder. So that is about the preparation of the bleaching powder. సో జనరల్గా బ్లీచింగ్ పౌడర్ యొక్క స్మెల్ చూస్తే మనకి చాలా ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు దాన్ని మనం కెమిస్ట్రీలో పంజెంట్ స్మెల్ అంటాం. ఏమంటుందని మనం? పంజెంట్ అంటే చాలా ఘాటుగా ఉన్నటువంటి స్మెల్ అనమాట. సో ద ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్ ఏంటంటే ఫైనల్గా CaOCl2. ఇది ఎలా ప్రిపేర్ అయింది? బై పాసింగ్ దిస్ క్లోరిన్ గ్యాస్ ఓవర్ డ్రై లిక్విడ్ లైమ్. డ్రై లిక్విడ్ లైమ్ మీద క్లోరిన్ గ్యాస్ పాస్ చేస్తే మనకి CaOCl2 అనేది ఫామ్ అవడం జరిగింది. అయితే ఇక్కడ క్లోరిన్ గ్యాస్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో డైరెక్ట్ గా ఏదో రైతు బజార్లో దొరికే మార్కెట్ ఐటమ్ కాదు, అవునా కదా? ఇక్కడ క్లోరిన్ ఏదైతే ఉందో ఈ క్లోరిన్ ని దేంతో రియాక్ట్ చేస్తున్నాం? డ్రై లిక్విడ్ లైమ్ CaOH రియాక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి క్లోరిన్ గ్యాస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చినటువంటి క్లోరిన్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మీకు జస్ట్ దీని యొక్క ముందు వీడియో కంటెంట్ లో క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ చెప్పాం, గుర్తుందా లేదా? సో వాట్ వాజ్ ద టాపిక్? క్లోర్
ఆల్కలీ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి క్లోరిన్ ని అక్కడ వచ్చినటువంటి క్లోరిన్ తీసుకొచ్చి దీంతో రియాక్ట్ చేస్తే మనకి బ్లీచింగ్ పౌడర్ వస్తుంది అనమాట. ఆల్రెడీ దీని గురించి మనకి ప్రీవియస్ వీడియో కంటెంట్ లో చెప్పడం జరిగింది. క్లోర్ ఆల్కలీ అంటే బ్రైన్ సొల్యూషన్ అంటే NaCl, దీన్ని మనం బ్రైన్ సొల్యూషన్ అంటాం. దీనికి మనం ఎలక్ట్రోలైసిస్ చేస్తున్నాం అంటే వాటర్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాం. అంటే వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు దేని ద్వారా బ్రైన్ సొల్యూషన్ అంటే NaCl ద్వారా పాస్ చేసినప్పుడు మనకి అటు సైడ్ ఏం ఫామ్ అయింది, NaOH ఫామ్ అయింది. గుర్తుంది కదండి అక్కడ డయాగ్రామ్, NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ ఫామ్ అయింది, ఆల్కలీ ఫామ్ అయింది. ఎక్కడి నుంచి క్లోర్ అంటే సోడియం క్లోరైడ్ నుంచి ఒక ఆల్కలీ NaOH ఫామ్ అవుతూ అండ్ ఫైనల్లీ మనకి క్లోరిన్ గ్యాస్ తో పాటు హైడ్రోజన్ గ్యాస్ కూడా వచ్చింది అనమాట. అవునా కదా? ఇక్కడ 2 NaOH అండ్ అలాగే క్లోరిన్ గ్యాస్, ఇంకోటి హైడ్రోజన్ గ్యాస్, ఈ 3 ప్రొడక్ట్స్ లో మనకి క్లోరిన్ ఉంచుకోండి. అవునా కదా? ఈ క్లోరిన్ ని మనం ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ లో వాడుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చినటువంటి క్లోరిన్ గ్యాస్ ని CaOH12 రియాక్ట్ చేస్తే మనకి బ్లీచింగ్ పౌడర్ CaOCl2 ఫామ్ అవుతూ ఇంకా రిమైనింగ్ వాటర్ అనేది ఎక్స్ట్రాస్ట్ అవుతుంది అనమాట బయటికి. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజెస్ ఏంటి? చాలా సింపుల్ గా న్యాచురల్ గా చెప్పుకోవచ్చు. సో మనం దీన్ని క్లీనింగ్ ఏజెంట్ కింద వాడుతుంటాం, బ్లీచింగ్ అది వేసి క్లీన్ చేస్తూ ఉంటాం. అవునా కదా? సర్ఫేస్ క్లీనింగ్స్ కి లేదా ఎక్కడైతే మనకి లిచెన్స్ అంటే నాచు పట్టేసిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని మొత్తం శుభ్రం చేయడానికి, అలాగే వాటర్ ని డిస్ఇన్ఫెక్టెంట్ చేయడానికి అంటే డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ వాటర్ కింద వాడుకోవచ్చు. అలాగే క్లోరోఫామ్ అంటే పూర్వం మనకి ఆపరేషన్స్ సర్జరీస్ చేసినప్పుడు క్లోరోఫామ్స్ ఇచ్చేవాళ్ళు బాడీకి, అవునా, మత్తు. అందులో వన్ ఆఫ్ ది రీఏజెంట్ కింద వాడుతూ ఉంటారు అనమాట. సో దిస్ బ్లీచింగ్ పౌడర్ ఈస్ యూజ్డ్ యాజ్ ద రీఏజెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్. ఎలా వాడతారండి దాన్ని? రీఏజెంట్ కింద వాడతారు అనమాట. ఇందులో ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్, క్లోరోఫామ్ తయారు చేసే విషయంలో దీన్ని మనం రీఏజెంట్ కింద వాడతాం. అలాగే నెక్స్ట్ క్లీనింగ్ ఏజెంట్ కింద కూడా వాడతాం. ఎలా వాడతాం? క్లీనింగ్ ఏజెంట్ కింద కూడా వాడతాం. అలాగే నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ వాటర్ కింద కూడా తీసుకుంటాం. అంటే వాటర్ ని మనం డిస్ఇన్ఫెక్టెంట్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్ యాజ్ ద బ్లీచింగ్ పౌడర్ యాజ్ ద డిస్ఇన్ఫెక్టెంట్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ రీఏజెంట్ అండ్ క్లీనింగ్ ఏజెంట్. ఇవన్నీ కూడా మనకి బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజెస్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక క్లీనింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది, రీఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది, క్లీనింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగా అంటే కాకపోతే మనం యూజ్ చేసుకునే అప్లికేషన్ బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే క్లోరోఫామ్ లో అయితే రీఏజెంట్ కింద, కొన్ని సందర్భాల్లో రెడ్యూసింగ్ ఏజెంట్ కింద, ఇంకొన్ని వాటిల్లో క్లీనింగ్ ఏజెంట్ కింద, అండ్ అలాగే వాటర్ ని డిస్ఇన్ఫెక్టెంట్ ఏజెంట్ కింద, అలాగే డిఫరెంట్ ఏజెంట్స్ కింద మనం బ్లీచింగ్ పౌడర్ ని వాడుకోవచ్చు అనమాట. ఈ బ్లీచింగ్ సో ఫైనల్ గా ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే బ్లీచింగ్ పౌడర్ ఇస్ ప్రిపేర్డ్ బై పాసింగ్ దిస్ క్లోరిన్ గ్యాస్ ఓవర్ ద డ్రై liquid line is nothing but CaOH twice, and which gives the CaOCl2 as bleaching powder along with the water H2O. And this chlorine gas is obtained from a process called chlor-alkali process, in which the brine solution is going to be electrolyzed with the help of electric current in water, so that NaOH and Cl2 and H2 are the products which are obtained in the chlor-alkali process. And the chlorine that has been obtained in chlor-alkali process is used in the preparation of bleaching powder, and the uses are as the follows. So in the next coming classes we shall discuss about the olfactory indicators and litmus papers and antacids and about the acid rains and tooth decay. Okay, so I hope it is very clear to each and everyone. So good evening, have a nice day.